Hello students, how are you? This is Shankar from MagniQ Software. Today our topic is BGB process ఎలా నడుస్తుంది 2025 లో. So I hope some people are facing some small issue with the BGB process. Now today we will discuss about very clear on this process. సో BGB అనేది ఎలా జరుగుతుందంటే MNC కంపెనీస్లలో ఇంతకుముందు కాల్ చేసేటోళ్ళు, మెయిల్ పెట్టేటోళ్ళు యాజ్ వెల్ యాజ్ థర్డ్ పార్టీ అని వేరే కంపెనీ వాళ్ళకి అప్పగించేసి ఆ క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ ఒకసారి చెక్ చేయమని చెప్పేటోళ్ళు. కానీ ఇప్పుడు టోటల్ ప్రాసెసే చేంజ్ అయిందండి. సో ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్లో చాలా జాబ్స్ వచ్చాయి, చాలామంది డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చేశారు. వాటి గురించి కంపెనీ వాళ్ళు ఒక అడుగు ముందుకేసి ఈ పిఎఫ్ను తీసుకొని వచ్చారు. సో దట్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో బీజీబీ అనేది ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకు పిఎఫ్ హిస్టరీ గురించి చూస్తున్నారు. సో ఏమైనా డ్యూయల్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ ఆప్షన్. సో దట్ ఈ పిఎఫ్ని ఎందుకు తీసుకొని వచ్చారంటే రీసెంట్గా ఈ 2024-25లో ఈ పిఎఫ్ డిపార్ట్మెంట్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఇంతకుముందు ఒకసారి ఒక పిఎఫ్ క్రియేట్ అయితే దాన్ని మనం ఏమి చేయలేని పరిస్థితులలో ఉండే. కానీ ఇప్పుడు డీలింక్ అనే ఆప్షన్ వల్ల ట్రాన్సాక్షన్స్ ఏమి జరగకపోతే ఆ అకౌంట్ను డిలీట్ చేసే ఆప్షన్ అనేది మనకు గవర్నమెంట్ అనేది ఇచ్చింది. సో ఇట్ విల్ బి కాల్డ్ డీలింక్. ఆ డీలింక్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనము పిఎఫ్ అకౌంట్ను కూడా డిలీట్ చేయొచ్చు. దాని గురించి సపరేట్గా మళ్ళీ వీడియో కూడా చేసుకుందాం. సో దట్ ప్రజెంట్ ఈ బీజీబీ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ పిఎఫ్ నుండే స్టార్ట్ అవుతుందండి. ఓకే. సో నేను మీకు ప్లీజ్ సెండ్ మీది పిఎఫ్ హిస్టరీ అని అడుగుతున్నారు. సో కొందరు ఇంకొక అడుగు ముందుకేసి డిజీ వెరిఫైర్ అని ఒక ఆన్లైన్ లింక్ కూడా మనకు షేర్ చేస్తున్నారు. అక్కడ మనం యాక్సెప్ట్ చేయడం వల్ల ఆ లింక్ ఓపెన్ చేసి వీఆర్ యాక్సెప్టెడ్ అంటే సో మన పిఎఫ్ ఆటోమేటికలీ వాళ్ళకు ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దట్ ఎన్ని పిఎఫ్లు ఉన్నాయి, ఏమైనా డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ఉన్నాయా, సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగాయా లేదా అనే దాని గురించి కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి చాలా ప్రొఫైల్స్ బీజీబీలో ఆగిపోవడానికి ఫస్ట్ రీజన్ ఈ పిఎఫ్ వల్లనే ఉంటుంది. సో దట్ ఎస్పెషల్లీ ఈ 2025లోనే ఈ డిజీ వెరిఫైర్ అనేది తీసుకొని వచ్చారు. అంటే మన యొక్క ఫార్మ్ సిస్టమ్స్ కావచ్చు, టీడీఎస్ పే చేశారా లేదా, ఈ యొక్క పిఎఫ్ గురించే ఈ యొక్క బీజీబీ అనేది జరుగుతుందనే విషయం మీరు గుర్తించాలి. ఇక్కడ నుండి మనము బయటపడాలి ఎలా అంటే సో ఏదైనా డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ను మీరు ఆ 2 కంపెనీస్ను యాడ్ చేసుకోవద్దు ప్రొఫైల్స్లో. అది నాన్ నేటివ్ వర్క్కు సంబంధించిందని చెప్పుకోగలగాలి. అప్పుడే బీజీబీ అంత ఇంతో క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో డీజీ వెరిఫైర్ మీరు ఏదన్నా ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు కంపెనీలకు వెళ్ళినప్పుడు ఈ పిఎఫ్ ఉంటే అక్కడ ట్రాన్సాక్షన్స్ లేవు అనే క్వశ్చన్ కూడా వస్తుంది. సో దట్ దానికి మీరు ఆన్సర్ చేసేటట్లు ఉండగలగాలి. మీ దగ్గర ఆన్సర్ ఉంటేనే మీరు బీజీబీ అనేది క్లియర్ చేసుకోగలరు. తర్వాత థర్డ్ పార్టీ అనే కంపెనీస్ థర్డ్ పార్టీ వాళ్ళకు అప్పగిస్తున్నారు. దీంతోపాటు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడుగుతున్నారు. ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ అడిగితే బీజీబీ ఫెయిల్ అవ్వదండి. సో మనము బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తున్నారు, కొందరు ఎడిట్ చేసి కూడా సబ్మిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ లైవ్లో చూపేమని అడుగుతున్నారు. సో దట్ మీరు ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ఎస్పెషల్లీ ఈ బీజీబీ ప్రాసెస్లో మీరు ప్రాక్సీ చేసుకొని బ్యాక్డోర్ నుండి వెళ్తే ఎస్పెషల్లీ ఎంఎన్సీ కంపెనీస్కి వెళ్ళేటప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది వస్తుంది. సో దట్ మీరు ఏదన్నా ఒక టెక్నాలజీస్ మీద ఎక్స్పీరియన్స్ లెవెల్లో ట్రై చేస్తున్నారు అంటే పక్కాగా టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండగలిగినప్పుడు మాత్రమే మీ బీజీబీ కూడా క్లియర్ అవ్వగలదు. మీ ప్రొఫైల్ కొంచెం తక్కువగా ఉన్నా కూడా, కొంచెం వీక్గా ఉన్న మీ డాక్యుమెంట్స్ మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండడం వల్ల మీ బీజీబీ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో దట్ ఈ బీజీబీ గురించి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ హియర్, ప్లీజ్ కాల్ టు దిస్ నెంబర్, వి విల్ గైడ్ యూ. ఆల్ ద బెస్ట్.